హే హాయ్ గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో గైస్ ఇక్కడ ఒక టీవీ అయితే ఉంది మన దగ్గర. ఇది వచ్చేసరికి మనకి 55 ఇంచెస్ టీవీ అనమాట. ఈ కంపెనీ వచ్చేసరికి కోకా అనే కంపెనీ నుంచి ఈ యొక్క టీవీ అయితే వచ్చిందనమాట. ఈ కంపెనీ ఏంటంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయితే ఎక్కిందనమాట. సో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే కొట్టింది. సో టీవీ మోడల్ నెంబర్ వచ్చేసరికి Y73 అని చెప్పేసి ఇది వచ్చేసి రీసెంట్గా లాంచ్ అయింది. అండ్ దీంతో పాటు Y73 Pro కూడా లాంచ్ అయింది అనమాట. అండ్ Y73లో వచ్చేసరికి ఈ 43 ఇంచెస్ 55 ఇంచెస్ అలాగే 65 ఇంచెస్ అయితే లాంచ్ అయ్యాయి. మన దగ్గర ఉన్నది 55 ఇంచెస్ అండ్ అలాగే Y73 Proలో వచ్చేసరికి 43 అండ్ అలాగే 65 ఇంచెస్ టీవీస్ అయితే లాంచ్ అయ్యాయి అనమాట. అది వచ్చేసరికి మనకైతే ఇంకొంచెం ప్రీమియంగా లైక్ క్యూఎల్ఈడి టీవీస్ అయితే లాంచ్ చేశారు. అండ్ మనమైతే ఇప్పుడు ఈ యొక్క కోకా నుంచి వచ్చిన 55 ఇంచెస్ Y73 ఒక టీవీని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. అండ్ అన్బాక్స్ చేసి దీని యొక్క పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ అలాగే ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ ప్రతి ఒక్కటి మనం చూసి వీడియోని అయితే ఎంజాయ్ చేద్దాం. అలాగే సర్వీసెస్ ఎలా ఉన్నాయి ఈ మన ఇండియాలో అండ్ అలాగే ప్రతి ఒక్క దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క కోకా కంపెనీ గురించి ఈ కంపెనీ టీవీ గురించి. సో ఇంకెందుకు లేట్ మరి లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. అండ్ బాక్స్ ఫ్రంట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకైతే కోకా అని బ్రాండింగ్ ఇచ్చారు. క్వాలిటీ ఈజ్ లైఫ్ అని మెన్షన్ చేశారు. అండ్ అలాగే మనకి 55 ఇంచెస్ 4K UHD అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకో సైడ్ మనకి 1000+ హ్యాష్ టెస్ట్ మేక్ వన్ కోకా టీవీని ఇవ్వడం జరిగింది. అండ్ కింద చూసుకుంటే గూగుల్ టీవీ, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, బ్లూటూత్ అని ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి మనకైతే హ్యాండ్ ఫ్రీ రిమోట్ కంట్రోల్తో వస్తుంది. సో బాక్స్ అయితే ఓపెన్ చేసి లోపల కంటెంట్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో ఫస్ట్ అయితే బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఏంటంటే టీవీ అయితే మనం బయటికి తీద్దాం. సో టీవీ అయితే పక్కకి ప్లేస్ చేశాక మనం లోపల ఇచ్చిన కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో మనం అయితే చూద్దాం ప్రతి ఒక్కటి. సో టీవీ అయితే మనకి చూడొచ్చు కవర్తో బాగానే ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు బాక్స్లో కంటెంట్ అయితే చూద్దాం. సో గైస్ టీవీతో పాటు మనకి ఏంటంటే ఒక పవర్ కేబుల్ అయితే ఉందన్నమాట. ఈ పవర్ కేబుల్తో మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఆడియో వీడియో కేబుల్ కూడా ఉందన్నమాట. అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి ఇచ్చారు. దీంతో పాటు మనకి ఒక వెల్కమ్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంకొకటి వారంటీ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వాటితో పాటు మనకి ఏంటంటే టీవీ స్టాండ్స్ అయితే ఉన్నాయన్నమాట, ప్లాస్టిక్వి. అండ్ వీటితో మనం స్టాండ్ అయితే టీవీని అయితే ఒక టేబుల్ మీద స్టాండ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఫైనల్గా మనకి ఏంటంటే ఇంకా టీవీని కంట్రోల్ చేయడానికి రిమోట్ అయితే ఉంది. సో ఇది రిమోట్. ఈ రిమోట్ అయితే మనకి చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది. అండ్ ఈ ఒక రిమోట్ వచ్చేసరికి మనకైతే యాంటీ బ్యాక్టీరియల్ రిమోట్ అనమాట. అండ్ ఈ రిమోట్లో వేయడానికి 2 బ్యాటరీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ బ్యాటరీస్తో పాటు మనకి ఏంటంటే స్క్రూస్ అయితే ఇచ్చారు. అండ్ ఈ టీవీతో పాటు మనకి అడిషనల్గా ఇంకోటి ఏంటంటే ఇంకొక బాక్స్లో అయితే ఈ యొక్క కరోకే అయితే ఇవ్వడం జరిగింది. మైక్ అనమాట ఇది. సో పాటలు ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు కదా, ఈ యొక్క మైక్లో అయితే వాళ్ళ వాయిస్ని అయితే రికార్డ్ చేసుకుంటూ టీవీలో అయితే ప్లే చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి USB డాంగిల్ అనమాట. లైవ్లో కచేరీలా అంటారు కదా, సో ఆ విధంగా మనం ఇంట్లో ఉండి పాటలు పాడుకోవచ్చు మైక్తో. అండ్ ఈ విధంగా మనకి అడిషనల్ ఒకటి మైక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఈ టీవీలో వచ్చినవంటే ఇవే అనమాట యాక్సెసరీస్ అయితే. అండ్ ఇప్పుడు మనం టీవీ గురించి అయితే చూద్దాం. సో టీవీని మనం టేబుల్ మీద ప్లేస్ చేసే ముందు మనమైతే టేబుల్ స్టాండ్స్ అయితే ఫిక్స్ చేద్దాం. సో దానికోసం అయితే వీళ్ళు ఇచ్చిన స్క్రూస్తో అయితే మనం టేబుల్ స్టాండ్స్ ఫిక్స్ చేద్దాం. ఇవి వచ్చేసరికి మనకైతే ప్లాస్టిక్ అయితే ఇచ్చారనమాట. సో ఫిక్స్ చేసిన వెంటనే మనం అయితే టేబుల్ మీద అయితే ప్లేస్ చేసేసాం టీవీని. సో ఇప్పుడు టీవీ చూసుకున్నట్టయితే మనకి డిజైన్స్ పరంగా చూసుకుంటే కోకా అనే లోగో అయితే మధ్యలో ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మనకి సైడ్లో డాల్బీ విజన్ అట్మాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టీవీకి 3 సైడ్స్ మనకి బెజెల్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ అలాగే కింద ఒక ఫ్రేమ్ అయితే ఇవ్వడం జరిగింది అంతే. అండ్ కనెక్టివిటీ పోర్ట్స్ చూసుకుంటే మనకి 3 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారనమాట 2.0వి. అండ్ అలాగే మనకి 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఇవి కూడా 2.0 సపోర్ట్ చేస్తాయి. దాంతోపాటు AV పోర్ట్ ఒకటి, ఆక్స్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఒక యాంటీనా పోర్ట్ అండ్ అలాగే మనకి ల్యాన్ పోర్ట్ ఒకటి, ఆప్టికల్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇచ్చారు మనకి టీవీలో. అండ్ అలాగే ఇంకో సైడ్ వచ్చేసరికి మనకి పవర్ కనెక్షన్ ఇవ్వడానికి పవర్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో మనం టోటల్‌గా టీవీ యొక్క డిజైన్ ప్రతి ఒక్కటి మనం చూసుకుందాం. అలాగే బాక్స్‌లో ఉన్న కంటెంట్ కూడా మాట్లాడుకుందాం. సో టీవీ ఆన్ చేశాక చూడొచ్చు మనం ఈ విధంగా కోకా వీళ్ళ లోగో అయితే వచ్చిందనమాట. అండ్ అలాగే దీంతో పాటు మనకి టీవీ వచ్చేసరికి గూగుల్ టీవీతో రన్ అవుతుంది కాబట్టి మనకి గూగుల్ టీవీ లోగో కూడా వచ్చింది ఇక్కడ చూడొచ్చు. సో నేనైతే టీవీని అయితే టోటల్‌గా సెటప్ అయితే చేసేసాననమాట బ్యాక్‌గ్రౌండ్‌లోనే. సో మీకైతే ఎటువంటి టైం అయితే వేస్ట్ చేయట్లేదు. సో టీవీ ఆన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుందనమాట. గూగుల్ టీవీ కాబట్టి గూగుల్ టీవీ ఓఎసే ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందని మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో మనమైతే ఒకసారి పిక్చర్ మోడ్‌లోకి అండ్ అలాగే సౌండ్ ఏమైనా సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్కటి మనం చూద్దాం. సో సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేశాక మనం చూడొచ్చు ఇక్కడ మనకైతే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఛానల్స్ అండ్ ఇన్పుట్స్ కింద డిస్‌ప్లే అండ్ సౌండ్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. దీంట్లో మనం పిక్చర్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే పిక్చర్‌లో చూసుకోవచ్చు. పిక్చర్ మోడ్స్‌లో మనకైతే ఇవన్నీ ఉన్నాయి. సో వీటి గురించి మనం మాట్లాడుకుందాం తర్వాత. సో దీనికంటే ముందు ఆటో బ్రైట్‌నెస్ అని ఉంది కదా, దీనిలో మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. స్క్రీన్ ఆటోమేటిక్ అని చెప్పేసి, ఎన్విరాన్మెంట్ ఆటోమేటిక్ అని చెప్పేసి. అండ్ దాంతో పాటు సౌండ్‌లో చూసుకుంటే మనకైతే సౌండ్‌లో డాల్బీ అట్మాస్ అయితే ఎనేబుల్ చేసింది. అండ్ డాల్బీ సౌండ్ మోడ్‌లో చూసుకుంటే మనకి 4 మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇలాగే మనకేంటంటే సౌండ్ మోడ్‌లు కూడా సేమ్ అవే ఉన్నాయి. స్టాండర్డ్, మ్యూజిక్, స్పోర్ట్ అలాగే మూవీ అని చెప్పేసి. అండ్ డిజిటల్ ఆడియో అవుట్‌పుట్‌లో కూడా మనకైతే ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో మనం మనం చూడాల్సింది ఏంటంటే అబౌట్‌లో ఒకసారి మనం ఏంటంటే దీనిలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏదో చూద్దాం. సో టీవీ వచ్చేసరికి మనకైతే ఆండ్రాయిడ్ 11 ఓఎస్ అయితే తీసుకొచ్చారనమాట. చూడొచ్చు ఈ విధంగా. అండ్ అలాగే మనకి స్టోరేజ్ వచ్చేసరికి 11 జీబీ స్టోరేజ్ అయితే తీసుకొచ్చారు ఈ టీవీలో. సో ఇప్పుడు మనం ఈ టీవీలో కొన్ని క్లిప్స్ అయితే ప్లే చేసి చూద్దాం. ఏం చేద్దామంటావు మరి?
మారు ముంత చోడు చింత ఈడు జేబుల దొంగగాడు ఈడు వరంబోకు ప్రేమ ఒకటో నంబర్ ఖతర్నాకు ప్లేడు బాకీడు ఈ జట్టిల్లు పేరు చార్లీ స్టైల్ వేరు పెళ్లికి ఉండే చాలు పత్తులతో పనేలేదు నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు I'm bringing the party to you. సో నేనైతే కొన్ని క్లిప్స్ అయితే ప్లే చేసి చూపించాను మీకు. టోటల్‌గా చూపియలేకపోతున్నాను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వల్ల. సో సెట్టింగ్స్‌లో మనకి డిస్‌ప్లే అండ్ సౌండ్‌లో పిక్చర్ మోడ్‌లో చూసుకుంటే మనకి పిక్చర్ మోడ్స్ అయితే ఉన్నాయి కదా! సో దీనిలో మనకి వివిడ్, స్టాండర్డ్, స్పోర్ట్, మూవీ, యూజర్ అండ్ అలాగే ఎనర్జీ సేవింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో స్టాండర్డ్ అలాగే వివిడ్‌లో అయితే ప్లే చేశాను. నాకైతే 2 కూడా బానే అనిపించాయి. ఇది వచ్చేసరికి మనకైతే 4K హెచ్‌డీఆర్‌లో ప్లే చేస్తున్నాను 60 ఎఫ్‌పీఎస్‌లో. ఈ యొక్క టీవీ ఆడియో అవుట్‌పుట్ వచ్చేసరికి మనకైతే 30 వాట్స్ అనమాట. 2 స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి. టీవీ యొక్క బ్లాక్ లెవెల్స్ కూడా బానే ఉన్నాయి. చెక్ చేశాను. అందులో దాంతో పాటు మనం హెచ్‌డీఆర్ 10లో కూడా సపోర్ట్ చేస్తున్నది చూసాం. హెచ్‌డీఆర్ 10 సపోర్ట్ చేస్తుంది. హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ అండ్ విజన్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సో గైస్ టోటల్‌గా మనం టీవీని అయితే మొత్తం ఇంచ్ టు ఇంచ్ చెక్ చేసాం. 2 to 3 అవర్స్ అయితే పట్టింది. మొత్తం అయితే మనం చెక్ చేసామన్నమాట. ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ ప్రతి ఒక్కటి మనం చూసాం. అండ్ నాకెలా అనిపించింది అండ్ ప్రతి ఒక్కటి మనం అయితే షేర్ చేసుకుంటా. మెయిన్‌గా దీని యొక్క ఫీచర్స్ మాత్రం నిజంగా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అసలు నిజంగా ఎక్కడ లేని ఫీచర్స్ అన్ని టీవీలో పెట్టాడనమాట. లైక్ ఒకటి మెయిన్ ఫీచర్ ఏంటంటే దీనిలో వీళ్ళు కరోకేని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు కదా! సో కరోకే అంటే ఒక మైక్ అండ్ దీనిలో మనం పాటలు పాడుతూ ఉండొచ్చు. అండ్ నాకు మెయిన్‌గా దీనికంటే ఎక్కువ నచ్చింది ఏంటంటే ఈ యొక్క రిమోట్ ఏదైతే ఉందో టీవీని మనం నార్మల్గా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతూ ఉంటాం. సోఫా కింద పడేస్తాం లేదంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కదా! సో రిమోట్ ఎక్కడానికి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క రిమోట్‌కి ఒక స్పీకర్ అయితే పెట్టారనమాట. మనం ఈ రిమోట్‌ని ఫైండ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేనైతే రిమోట్‌ని పక్కకైతే పెట్టేసా. అండ్ టీవీలో వచ్చేసరికి మనకైతే ఒక బటన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ పవర్ బటన్ ఏదైతే ఉందో ఆన్ ఆఫ్ బటన్. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఫైండ్ మై రిమోట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మనకి ఏంటంటే సోర్స్ పవర్ ఇవన్నీ మనకి నార్మల్గా అన్ని టీవీలలో ఉంటుంది. ఈ టీవీలో ఏంటంటే మనకి ఫైండ్ మై రిమోట్ అనేది ఉంది. సో దీని మీద మనం ఏం చేయాలంటే హోల్డ్ చేసి పట్టుకోవాలి. హోల్డ్ చేసి పట్టుకున్న వెంటనే మనకి రిమోట్ అనేది సౌండ్ చేస్తుంది. చూడొచ్చు ఇక్కడ. సో రిమోట్లో నుంచి మనకైతే ఒక సౌండ్ అలారం లాంటిది అయితే వచ్చిందనమాట. సో ఎంత గట్టిగా వస్తుందంటే లైక్ రూమ్లో ఎక్కడున్నా కూడా మనకి వినపడుతుంది. ఇంట్లో ఎక్కడున్నా కూడా మనం ఏదైనా క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఆఫ్ అయిపోయింది. సో నాకైతే ఈ యొక్క ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో నాకు మంచిగా అనిపించినాయి. అండ్ టీవీలో కూడా మనకి ఏంటంటే ఇన్బిల్ట్ ఆర్ట్ గ్యాలరీ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. మీకు చూపిస్తుంది. అది కూడా నాకైతే భలే అనిపించింది. ఆర్ట్ టైమ్ అని ఉంది కదా! సో ఈ ఆర్ట్ టైంలో ఏంటంటే మనకి మనకు నచ్చినట్టు మనం ఒక ఆర్ట్ గ్యాలరీ అనేది ఉంది కదా! దీనిలో మనకు కావాల్సిన ఒకటైతే మనం ఈ విధంగా ఫ్రేమ్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి టోటల్‌గా ఒక వాల్‌కి టీవీ కాకుండా ఒక ఫ్రేమ్ లాగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఒక ఫ్రేమ్ లాగా మనకైతే ఒకటి వచ్చింది చూడండి టోటల్‌గా. నాకైతే చాలా మంచిగా అనిపించింది. లైక్ ఏంటంటే ఎవరైనా వచ్చినా కూడా నీట్‌గా ఒక ఇంటికి ఒక మంచి డెకరేటివ్ ఆబ్జెక్ట్ లాగా అయితే మనకి టీవీ అవుతుందన్నమాట. సో ఈ విధంగా నాకేంటంటే ఒక టీవీలో మంచి మంచి ఫీచర్స్ నచ్చినాయి. అండ్ ఇంకా ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ ఇంకా మనం టీవీ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే పిక్చర్ క్వాలిటీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ యొక్క ఏదైతే కలర్స్ ఉన్నాయో, ఏదైతే మనకి కనిపిస్తుందో కంటికి అదైతే మంచిగా నీట్‌గా అసలు ఎంత అంటే ఐఎస్ అనేవి స్ట్రెయిన్ కాకుండా మంచి కలర్స్ అయితే మనకి వైబ్రెంట్ కలర్స్ అయితే చూపిస్తుందనమాట. మనకైతే కంటికి కూడా ఎటువంటి ఎఫెక్ట్ అయితే అవ్వలేదు. లైక్ 2 to 3 అవర్స్ నేనైతే మేము టెస్ట్ చేసామని చెప్పాను కదా! సో 2 to 3 అవర్స్ ఏంటంటే మా కళ్ళు అయితే స్ట్రెయిన్ అవ్వలేదనమాట. సో చాలా మంచిగా అనిపించింది. దీనిలో ఉన్న ఫంక్షన్ వచ్చేసరికి మనకైతే ఆడియో క్వాలిటీ అండ్ అలాగే వీడియో క్వాలిటీలో మనకేంటంటే డాల్బీ విజన్ ఉంది అండ్ అలాగే డాల్బీ అట్మాస్ ఉందనమాట. రెండు సపోర్ట్ చేస్తుంది. హెచ్‌డీఆర్ 10 వరకు అయితే మనకి ఉంటుందన్నమాట దీనిలో. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు నేను మెయిన్‌గా చెప్పింది ఏంటంటే కరోకే అండ్ అలాగే ఈ యొక్క ఫైండ్ మై రిమోట్ నాకు ఫీచర్స్‌లో ఇవైతే నచ్చాయి. అండ్ ఇంకో నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే నాకు హ్యాండ్స్ ఫ్రీ రిమోట్ కంట్రోల్. అండ్ ఈ యొక్క టీవీ బడ్జెట్‌కి ఈ యొక్క హ్యాండ్ ఫ్రీ రిమోట్ కంట్రోల్ ఇవ్వడం అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ముందుగా బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఇది 31,999 అయితే ఉంటుందన్నమాట. సో టీవీ వచ్చేసరికి మనకైతే ఫ్లిప్‌కార్ట్‌లో 31,999కి అయితే అవైలబుల్‌గా ఉంది. మీరు చెక్ చేయొచ్చు. సో దానిలో ఏంటంటే మనం ఫ్లిప్‌కార్ట్ సూపర్ కాయిన్స్ ఒక 100 సూపర్ కాయిన్స్ మీ దానిలో ఉంటే మీ డైరెక్ట్ ₹750 ఆఫ్ వస్తుంది. దీంతో పాటు మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే మాత్రం ₹2,250 క్రెడిట్ కార్డ్ మీదైతే డిస్కౌంట్ వస్తుంది. సో దీంతో ఏంటంటే మనం 28,999కే మనకి టీవీ అయితే సొంతం చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క టీవీలో మనకి ఏంటంటే హ్యాండ్ ఫ్రీ రిమోట్ కంట్రోల్ అయితే వచ్చిందనమాట. ఈ యొక్క బడ్జెట్‌లో ఈ హ్యాండ్ ఫ్రీ రిమోట్ కంట్రోల్ రావడం అంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. హే గూగుల్, వాట్స్ ద వెదర్ టుడే? Tonight in Bandlaguda, Jagir, the forecast is around 24 with scattered showers. సో ఈ విధంగా మనం ఏంటంటే గూగుల్ని కూడా మనం డైరెక్ట్గా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు వితౌట్ రిమోట్ అని చెప్పి. ఇది వచ్చేసరికి మనకైతే హ్యాండ్ ఫ్రీ కంట్రోల్ అంటారు. సో ఇవన్నీ మనకైతే మంచిగా అనిపించినాయి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క టీవీలో ఐకే టెక్నాలజీ తీసుకొచ్చారు. సో దీంట్లో ఏంటంటే మనం కలర్ అయితే స్ట్రెయిన్ కాదు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ విధంగా నాకు అందుకే కలర్ స్ట్రెయిన్ కాకుండా నీట్గా మంచి పిక్చర్ అయితే నాకైతే కనిపించింది ఈ టీవీలో.
అండ్ ఇదనమాట ఈ యొక్క టీవీ వచ్చేసరికి గూగుల్ టీవీలో తీసుకొచ్చారు మనకి. నాకైతే మంచిగా అనిపించింది. ఈ యొక్క బడ్జెట్లో మనకి 28,000 బడ్జెట్లో 55 ఇంచెస్ టీవీ వస్తుందంటే నిజంగా చాలా గ్రేటే కదా. సో నేనైతే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్ అనేది. సో మీరు వెళ్ళి చూడండి ఒకసారి, త్వరగా మీరు చెక్ చేసి మీకు నచ్చితే ఈ యొక్క టీవీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్లో. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, సో దానిలో జాయిన్ అయితే ఏంటంటే మీకు ఇంకా టీవీలు, ఇలాంటి టీవీలు లైక్ డీల్స్ ఉంటాయి అనమాట. లైక్ ఈ టీవీ నెక్స్ట్ వచ్చే సీల్స్ ఏదైతే ఉన్నాయో సో వాటిలో తక్కువ కూడా రావచ్చు. 28,000 ఉందో ఈ 28,000 ఈ 22,000 కూడా రావచ్చు అనమాట. సో ఇలాంటి ఆఫర్స్, ఇలాంటి ఏమన్నా డీల్స్ కావాలనుకుంటే లిమిటెడ్ టైం ఆఫర్స్ ఏంటంటే లైక్ 1 మినిట్లో 2 మినిట్స్లో అయిపోతాయి, లేదంటే 1 అవర్లో అయిపోతాయి. ఇలాంటి డీల్స్ ఏమైనా ఉన్నా కూడా నేనైతే దానిలో అప్డేట్ చేస్తాను అనమాట. టెలిగ్రామ్ ఛానల్ సుహాస్ టెక్ డీల్స్ అని ఉంటుంది, సెర్చ్ చేయండి మీ టెలిగ్రామ్లో, లేదంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో దానిలోకి వెళ్ళి మీరైతే జాయిన్ అయ్యి మీరు మన డీల్స్ అనేవి ప్రతి ఒక్కటి చూడొచ్చు అనమాట. సో ఇదనమాట ఈ వీడియో. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.